ప్యారడైజ్ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలా? మన నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా కదా. అయితే ఈ సినిమాలో నానిని జడల్గా, సంపూర్ణేష్ బాబుని బిర్యానీగా పరిచయం కూడా చేశారు. ఇక ఆయా షేర్ పాట అయితే ఏకంగా 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని కొల్లగొట్టి రికార్డ్ బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని అంటున్నారు. మరి అందులో నానితో పాటు స్టెప్స్ వేసేది ఎవరో తెలుసా? టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాల్లో ది ప్యారడైజ్ ఒకటి. నేచురల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఉదేలా తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మరింత హైప్ ను తీసుకువచ్చాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం ది ప్యారడైజ్ సినిమాలో ఒక హై వోల్టేజ్ మాస్ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట కోసం జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఈ వార్త మాత్రం అభిమానుల్లో భారీ చర్చకు దారితీస్తుంది. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే నాని కీర్తి సురేష్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి నటించిన నేను లోకల్ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఉదేలా దర్శకత్వంలో వచ్చిన దసరా కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ రెండు చిత్రాల్లోనూ నాని కీర్తి మధ్య కనిపించిన కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఇప్పుడు అదే జోడీ మరోసారి తెరపై కనిపిస్తే అభిమానులకు అది ప్రత్యేకమైన ఆకర్షణగా మారే అవకాశం ఉంది. అయితే ఈసారి పూర్తి స్థాయి హీరోయిన్ పాత్రలో కాకుండా ప్రత్యేకమైన మాస్ సాంగ్ లో కీర్తి కనిపించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల పాన్ ఇండియా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు ప్రత్యేక ప్రాధాన్యం పెరిగింది. కథలో కీలక మలుపు తీసుకురావడంలో లేదా ప్రేక్షకులను మరింత ఉత్సాహపరిచే అంశంగా అలాంటి పాటలను దర్శకులు ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ది ప్యారడైజ్ లో కూడా అలాంటి ప్రత్యేక పాటను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచంద్ర పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన అందించే మాస్ బీట్స్ కు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి సంగీతానికి కీర్తి సురేష్ డాన్స్ జత అయితే థియేటర్లో అభిమానుల సందడి మరో స్థాయికి చేరుతుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా నాని అభిమానులు ఈ ప్రచారం నిజమవ్వాలని ఆశిస్తున్నారు. కీర్తి సురేష్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆమె కెరియర్లో అసలైన మలుపు తీసుకొచ్చింది మహానటి చిత్రం. అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ చేసిన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. సావిత్రి పాత్రలో ఆమె చూపించిన భావోద్వేగం, హావభావాలు, నటనకు ప్రేక్షకులు మాత్రమే కాదు విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. ఆ సినిమాతో ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుని తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. మహానటి తర్వాత కీర్తి కెరియర్ మరింత వేగం అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కార్ వారి పాట, మెగాస్టార్ చిరంజీవితో భోలా శంకర్ వంటి భారీ చిత్రాల్లో నటించారు. అయితే తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కూడా ఆమె చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. విజయ్ దేవరకొండతో తెరకెక్కుతున్న రౌడీ జనార్దన్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న విక్టరీ వెంకటేష్ కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ది ప్యారడైజ్ లో స్పెషల్ సాంగ్ కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే ప్రచారం ఆసక్తిని పెంచుతుంది. ఇక నాని విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం కెరియర్ లో అత్యుత్తమ దశలో ఉన్నారు. వరుసగా భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దసరాతో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత శ్రీకాంత్ ఉదేలాతో మరోసారి జతకట్టడం వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దర్శకుడు శ్రీకాంత్ కూడా తన తొలి సినిమాతోనే ప్రత్యేకమైన ముద్ర వేసుకోవడంతో ది ప్యారడైజ్ పై సినీ పరిశ్రమలో భారీ ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం నాని కీర్తి సురేష్ హిట్ కాంబో మూడోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 2 విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట మరోసారి ఒకే తెరపైకి కనిపించడం అభిమానులకు ప్రత్యేకమైన కానుక అవనుంది. అంతేకాదు అనిరుద్ సంగీతం, శ్రీకాంత్ ఉదేలా మాస్ టేకింగ్, కీర్తి సురేష్ స్టెప్పులు కలిస్తే ఆ పాట సినిమా విడుదలకు ముందే సంచలనంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు.